మనం భావించాలి. ఏదైతే సాయి హెల్త్ కేర్ ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం. అతి కీలకమైనటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యుడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి కావాలనేటటువంటి ఆయన ఉద్దేశంతో మన విజయ్ కుమార్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. సామాన్యులు ఫ్రీగా గైనిక్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేటటువంటి పరిస్థితి. అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో చేయించాను. పుట్టిన పిల్లలకు వైద్యం చేసేటటువంటి పరిస్థితి చంటి పిల్లలకి ఆ విభాగం కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఆర్థోపెడిక్ ఇది మనకైతే చాలా అవసరం. ఎందుకంటే హైవే మీద ఉన్నాం, మన కళ్ళ ముందే యాక్సిడెంట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో సామాన్యులైతే చాలా ఇబ్బంది. ఈ ఆర్థోపెడిక్ వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదైనటువంటి వైద్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థోపెడిక్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉండడం, అలాగే జనరల్ సర్జరీ చాలా మేజర్. ప్రతి ఆపరేషన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇక్కడ చేసేటటువంటి అవకాశం. అలాగే ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిలో కొన్ని నిబంధనల మేరకు కొన్ని ఉండవు, కానీ ఎక్కువ శాతం వైద్యం ఫ్రీగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి. దీనికి మరి విజయ్ కుమార్ గారు చాలా కృషి చేసి ఇవన్నింటినీ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన రాజమండ్రిలో కూర్చొని హ్యాపీగా వైద్యం చేసుకుంటే కావాల్సిన ప్రాక్టీస్ ఉంది. మేడం ఇక్కడ దాకా ఆయన రావాల్సిన పరిస్థితి కానీ దీనిలో మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కానీ ఆ స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ నా ప్రాంతం మా ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని ఇవ్వాలి అనేటటువంటి మంచి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం, అందులో భాగంగా ఇవన్నిటినీ కూడా మనకు అవసరమైనటువంటి ఈ పథకాలన్నింటినీ ఆరోగ్యశ్రీలోకి తెచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇక్కడ ఒకటే నేను హామీస్తాను, గత ప్రభుత్వంలాగా ఆరోగ్యశ్రీ డబ్బులు తొక్కేసి హాస్పిటల్ని ఇబ్బంది పెట్టేసి ఆరోగ్యశ్రీ ఉందని పేరుకే తప్పించి ఉపయోగించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో వైద్యం అన్నది అతి కీలకమైంది. ఇది సామాన్యుడు గతి చేరుకు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన. ఒక్క మినిట్ రెడీగా పక్క రిబ్బన్ మీద కట్టాలి. ఓకే సార్, ఇలా వచ్చింది. నేను కొట్టలేను కదా ఇలాగే కొట్టాలా? ఓకే
ఎర్రబాబు ఇవన్నీ బట్టి అదే చేయాలి. లోపలికి పక్క రిబ్బన్ మీద పెట్టండి.